ఈరోజు భారతదేశంలో డయాబెటీస్ అనేది చాలా పెద్ద సమస్య. ప్రపంచం మొత్తం మీద భారతదేశంలోనే ఎక్కువ మంది డయాబెటీస్ పేషెంట్ ఉన్నారనేది ఈ మధ్య తెలిసిన విషయం. ఇంత భయంకరమైనటువంటి సమస్యని యోగా ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చు, మందులు లేకుండా ఎలా బతకచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈ డయాబెటీస్ అనేది ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి నుంచి వచ్చే ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ తక్కువగా ఉండటం కానీ, సరిగా క్వాలిటీ లేకపోవడం వల్ల కానీ, షుగర్ అసిమిలేషను బాడీలో చేయకపోవడం వల్ల బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతే, అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది పెరిగిపోతే అది డయాబెటీస్ కింద పరివర్తన చెంది ఫ్యాట్ కింద కూడా పరివర్తన చెందే పరిస్థితి వస్తుంది. అంటే మనం తీసుకునే ఆహారము అది జీర్ణం కాకుండా, అబ్జార్ప్షన్ కాకుండా షుగరు ఎక్స్ట్రా అయిపోయి బ్లడ్ స్ట్రీమ్లో తిరుగుతూ ఉంటే అదే బ్లడ్ స్ట్రీమ్లో షుగర్ లెవెల్ ఎక్కువైపోవడం, అదే డయాబెటీస్ అనేటువంటి పేరు వచ్చింది. సో ఈ ఆర్గన్స్ అన్నీ మనకి స్టమక్ ఇటువైపు ఉంది, లివర్ ఇటువైపు ఉంది, ప్యాంక్రియాస్ ఇటువైపు ఉంది, గాల్ బ్లాడర్ ఉంది, ఇంటెస్టైన్స్ ఉన్నాయి. సో ఈ మనం తినే భోజనము నోట్లోంచి వెళ్ళి స్టమక్కి వెళ్ళి తర్వాత కొంతసేపటికి ఇంటెస్టైన్స్కి వెళ్ళి ఇంటెస్టైన్స్లో ఒక 15 గంటలు 17 గంటల నుండి చివరికి బయటికి మలమూత్ర విసర్జన ద్వారా వెళ్ళిపోతుంది. ఆ సారం ఏదైతే ఉందో ఇంటెస్టైన్స్లో అల్విలి అనేటువంటి చోట అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ డైజెషన్ అసిమిలేషన్ ప్రాసెస్లో ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది, గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది స్టమక్ నుంచి కూడా వచ్చి ఆహారాన్ని పచనం చేస్తుంది. పచనక్రియ అనే ప్యాంక్రియాస్ అని, సంస్కృతంలో పచనక్రియ అని, ఇంగ్లీష్లో ప్యాంక్రియాస్ అనే మాట వాడాము. ఆ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఇన్సులిను, లివర్ నుంచి వచ్చే కొలెస్ట్రాల్, ఇవే మన ఆరోగ్యానికి సంకేతాలు. కొలెస్ట్రాల్ లెవెల్స్ సరిగా ఉంటే, షుగర్ లెవెల్స్ సరిగా ఉంటే, బీపీ కంట్రోల్లో ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఈ మూడు ఒకేసారి పెరిగిపోతే హార్ట్ అటాక్ వచ్చి మనిషి చచ్చిపోతాడు. సో ఒకేసారి పెరగకుండా వాటిని కంట్రోల్ చేయడమే మొత్తం మెడికల్ సైన్స్లో చేస్తున్నటువంటి ప్రయత్నం. మెడికల్ సైన్స్లో అందరూ ఇచ్చేది ఏంటంటే మెడిసిన్స్ వేసి ఏవో కొన్ని పర్టికులర్ డ్రగ్స్ ఉన్నాయి, వాటి వల్ల షుగర్ లెవెల్స్ తక్కువ చేసి మెయింటైన్ చేస్తాం. కానీ ఆ డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల కిడ్నీస్ మీద కొన్నిటికి ఎఫెక్ట్ ఉంటే, హార్ట్ మీద కొన్నిటికి ఎఫెక్ట్ ఉంటే, ఇంకోటి స్కిన్ మీద కొన్నిటి ఎఫెక్ట్ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మందులు లేకుండా ఎలాగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేయాలి, బీపీని కంట్రోల్ చేయాలి, ఈ మూడు కూడా యోగశాస్త్రం ద్వారా మట్టుకే సాధ్యం. బీపీ గురించి ఇంతకుముందు మనం శవాసనం చెప్పుకున్నాం, యోగ నిద్రలు చెప్పుకున్నాం. అవి చేస్తే బీపీ కంట్రోల్లో ఉంటుంది, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. అట్లాగే ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఇన్సులిన్ని ఎలాగా మెయింటైన్ చేయాలి మంచి క్వాలిటీ, మంచి క్వాంటిటీలో అంటే యోగాలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనము నాభిచక్ర శుద్ధి అని 4 ఆసనాలు చేసాము. ఉత్థానాసనం, ధనురాసనం, చక్రాసనం, మత్స్యాసనం. ఈరోజు మనము కొత్త టెక్నిక్స్ 2 తెలుసుకుందాము. ఒకటి భస్త్రికా ప్రాణాయామం, అంటే ఈ ప్యాంక్రియాసు, లివరు, స్టమక్ ఉన్నటువంటి ఇంటెస్టైన్ ఏరియా మొత్తము ఇదంతా కూడా ఉదరం అంటారు. దీన్ని పైకి వెనక్కి ముందుకి ఆడించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ వల్ల ఈ ప్యాంక్రియాస్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఆ ఇన్సులిన్ అనేది బెటర్గా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఎక్కువ క్వాంటిటీ కానీ, బెటర్ క్వాలిటీ కానీ. సో ఈ భస్త్రికా ప్రాణాయామంలో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే గాలి వదిలినప్పుడు పట్టు లోపలికి వెళ్ళాలి, గాలి పీల్చినప్పుడు పట్టు ముందుకు రావాలి. ఇది ఎంటీ స్టమక్ ఉన్నప్పుడే చేయాలి. నేను ఇప్పుడు ఎంటీ స్టమక్ తోటి చేస్తున్నాను. ఎంటీ స్టమక్ లేకుండా స్టమక్లో ఏదైనా ఆహారం ఉంటే ఈ మూమెంట్ చేస్తే ఆహారం కాస్త పాయిజనస్ అవుతుంది, మీకు వాంతులు, విరేచనాలు, ఈడీనెస్ కూడా అవచ్చు, హాస్పిటలైజేషన్ కూడా జరగచ్చు. కాబట్టి ఎంటీ స్టమక్ చాలా కంపల్సరీ.
ఇప్పుడు సేమ్ థింగ్ లెఫ్ట్ నాస్ట్రిల్ రైట్ నాస్ట్రిల్ పెట్టి చేస్తాము. లెఫ్ట్ ఒకటే, రైట్ ఒకటే, తర్వాత లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్. రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ రెండు. గాలి వదిలినప్పుడు పొట్టలు లాగాలి, ఇప్పుడు గాలి పీల్చినప్పుడు ముందుకు రావాలి. ఇది భస్త్రికా ప్రాణాయామం. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం, లాంగ్ ఫుల్ బ్రెత్. ఇందులో సౌండ్ రాకూడదు, భస్త్రికలో మట్టిగా వస్తుంది. ఇట్లా డీప్ బ్రీదింగ్ చేయడం వల్ల నాడీ శోధన ప్రాణాయామం లంగ్స్ యాక్టివేట్ అవ్వడమే కాకుండా బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగడమే కాకుండా ఇన్సులిన్ కూడా బెటర్గా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ప్యాంక్రియాస్ మీద ఇంపాక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ టెక్నిక్ డయాబెటీస్ రివర్సల్ కానీ, డయాబెటీస్ ప్రివెన్షన్ కానీ, డయాబెటీస్ మేనేజ్మెంట్ కానీ. అలోపతిలో మామూలుగా డ్రగ్స్ ఇచ్చేసి అయిపోయింది అనుకుంటారు, అది చాలా డేంజరస్. ఎందుకంటే ఆ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డ్రగ్స్ ఏమీ ఉండవు అలోపతిలో. ఆయుర్వేదంలో మటుకు కొంత తక్కువ జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మందులు ఉండొచ్చు, మూలికలు కాబట్టి. కానీ ఏ మందు లేకుండా యోగశాస్త్రంలో గాలితోటి, నీళ్లతోటి
ఆసనాలతోటి, ప్రాణాయామాలతోటి, ధ్యానంతో, ఓంకార ధ్యానంతో మనము డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు.